So thank you, Anand garu, for lovely introduction. So very good morning, bites. సో మనం చాలా రోజుల నుంచి బిజినెస్ చేస్తున్నాము. సో బిజినెస్ చేసిన తర్వాత మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటండి? ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ తీసుకోవాలి అంటే కనుక అందరూ చూపించుకుంటారా? ప్రాఫిట్ తీసుకుందాం అంటే కనుక ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాక్స్ పే చేయండి అని చెప్పి అంటారు కదా మనల్ని. సో మరి ఆ ట్యాక్స్ని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? మమ్మల్ని కలిస్తే బాగానే ఉంటుంది, కానీ ట్యాక్స్ తగ్గించుకోవాలంటే మేమైనా ఏం చేస్తాము? సో మీ ఇన్కమ్ మొత్తం తగ్గించేస్తామా? కాదుగా. స్ట్రైట్ అవే మీ ఇన్కమ్ తగ్గించేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ఎప్పుడు కూడా డిస్క్లోజ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఓవర్ ఏ సిస్టమేటిక్ పీరియడ్, సిస్టమేటిక్గా మీ ఇన్కమ్ ఏంటి, మీ ఎక్స్పెండిచర్ ఏంటి, మీ ప్రాఫిట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఎలా ట్యాక్స్ రెడ్యూస్ చేయొచ్చు, ట్యాక్స్ మినిమైజ్ చేయొచ్చు. అండ్ అలాగే ట్యాక్స్ రెడ్యూస్ చేయడం అంటే ఏదో టెంపరీగా రెడ్యూస్ చేయడం కాదండి, పర్మనెంట్ ట్యాక్స్ సొల్యూషన్ కావాలి. సపోజ్ ఈ ఇయర్లో ఈ ఎక్స్పెండిచర్ మనం కన్సిడర్ చేయలేదనుకోండి, సో మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రాఫిట్ తగ్గుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఆ ఎక్స్పెండిచర్ మనం కన్సిడర్ చేసామనుకోండి, ప్రాఫిట్ మళ్ళీ తగ్గుతుంది. అలా కాకుండా ఆ ఎక్స్పెండిచర్ ఉండాలి, ఆ ఎక్స్పెండిచర్ మనం క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ అలాగా ఏ ఇన్కమ్ని వదలకూడదు, బట్ అట్ ద సేమ్ టైం మన ప్రాఫిట్ అనేది తగ్గాలి, అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా మినిమైజ్ అవ్వాలి. సో ఎలా అవ్వాలి, ఏం అవ్వాలి అనేది మనకి చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది అనమాట. ఎవ్రీ బిజినెస్కి ఒకే సిస్టమేటిక్ ప్లాన్ ఏమి ఉండదండి. కస్టమైజేషన్ అనేది వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మనం కస్టమైజేషన్ చేస్తాము. సో ఆ కస్టమైజేషన్ కావాలంటే నన్ను పర్సనల్గా కలవండి 1-to-1తో. సో మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. సో ఈరోజు ఇంకా సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటూ ఈ ఫినాన్షియల్ ఇయర్ 25-26 అంటే నథింగ్ బట్ అసెస్మెంట్ ఇయర్ 26-27. సో దానికి సంబంధించి ITR 1 నుంచి ITR 7 అంటారు అనమాట. సో ITR 1 అనేది ఇండివిజువల్స్కి శాలరీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై అవుతుంది. ITR 2 కూడా ఎవరైనా శాలరీ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ బాగా ఎక్కువ ఉంటే వాళ్ళకి అప్లై అవుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ పర్సన్స్కి ITR 3 ఫైల్ చేసుకోవచ్చు, ITR 4 ఫైల్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్కి తగ్గట్టుగా వాళ్ళ టర్న్ ఓవర్ను బేస్ చేసుకుని వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో మేము అది గైడ్ చేస్తాం అనమాట. సో మనకి బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? సో బేసిక్ డీటెయిల్స్, పాన్, ఆధార్, ఇవన్నీ నార్మల్. అలాగే బిజినెస్ వచ్చేసి ప్రొఫెషనల్ LLP ఇన్కమ్ ఏంటిది, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కరెక్ట్గా కావాలంటే మన టాలీ ఈశ్వరరావు గారిని కలవాలి. ఎందుకంటే మీరు టాలీ మీ బిజినెస్కి సంబంధించి టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకొని మీరు రెగ్యులర్ అకౌంటింగ్ చేసుకుంటే మాత్రమే మీ కరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డిస్ప్లే అవుతుంది. లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ లాస్ట్ వీక్ ఈశ్వరరావు గారు ఒక పజిల్ పెట్టారు అందరికీ. ఏమని? సో మీరు పెట్టే ఎక్స్పెండిచర్ బిజినెస్ ఎక్స్పెండిచరా లేకపోతే పర్సనల్ ఎక్స్పెండిచరా అనే డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలంటే మోస్ట్లీ 3 to 4 మెంబర్స్ అయితే మీతో అందరూ రాంగ్ చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి, మన ఎక్స్పెండిచర్ని అది బిజినెస్ ఎక్స్పెండిచరా పర్సనల్ ఎక్స్పెండిచర్ అని మనం డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతున్నాం. అలా డిఫరెన్షియేట్ చేసుకోకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జనరల్గా చెప్పాలంటే మేము టర్మ్స్ ఏమంటే వాల్యూ యాడెడ్ ఐటమ్స్ అండ్ నాన్ వాల్యూ యాడెడ్ ఐటమ్స్ అంటాం అన్నమాట. ఎక్స్పెండిచర్ పైన చూసుకుంటే అంటే ఒక ఎక్స్పెండిచర్ పెడితే అది మన బిజినెస్కి వాల్యూ యాడ్ అవుతుందా, వాల్యూ యాడ్ అవ్వట్లేదా, రెవెన్యూ జనరేట్ చేస్తుందా, రెవెన్యూ జనరేట్ చేయట్లేదా అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకొని దాని ప్రకారంగా మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అలాగా చేసుకోవాలంటే కరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ P&L కరెక్ట్గా ఉండాలి. ఇయర్ ఎండింగ్న మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తే మేము దాని బేస్ మీద కూడా P&L బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. బట్ దట్ మస్ట్ అది అంత యాక్యురేట్ కాదండి. సో బేస్డ్ అపాన్ ఇన్కమ్ ట్యాక్స్ రిక్వైర్మెంట్ ప్రకారం చేసేది. నెక్స్ట్ అలాగే GST, మీకు GST మీ బిజినెస్ టర్నోవర్ తగ్గట్టుగా మీ టర్నోవర్ ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్గా ఉంటే కనుక మీరు GST రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా, GST రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులర్గా మీరు GST రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా లేదా, ఆ రిటర్న్స్ కావాలి మనకి. ఎందుకంటే దాంట్లో టర్నోవర్ బుక్ అవుతుంది, ఆ టర్నోవర్ బేసిస్ తీసుకుంటాం అనమాట. అలాగే మీకు ఏదైనా హౌస్ ప్రాపర్టీ ఉంటే దానికి లెట్అవుట్ అంటే మీరు రెంట్కి ఇచ్చారా లేకపోతే మీరే ఉంటున్నారా, ఆ డీటెయిల్స్ కావాలి. అలాగే క్యాపిటల్ గెయిన్స్, మీరు ఉంటున్న ఇల్లు కానీ లేకపోతే మీకున్న హౌస్ ప్రాపర్టీ కానీ మీకున్న ప్రాపర్టీస్ కానీ ఏమైనా సేల్ చేశారా లేదా, ఆ డీటెయిల్స్ కావాలి. అలాగే ఇంకా మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ కావాలి. అండ్ మోర్ ఓవర్ మీ ట్యాక్స్ సేవ్ ఇన్వెస్ట్మెంట్, మీరు LICలో ఇన్వెస్ట్ చేశారా, మీరు అలాగే మీ పిల్లలకి ట్యూషన్ ఫీజు పే చేసిన రిసీట్స్ కానీ, అలాగే మొత్తం ఒక 7 డాక్యుమెంట్స్ అనమాట. ఇది గ్రూప్లో పెడతాను, మీకు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ ఉంటే కానీ మనం IT రిటర్న్ ఫైల్ చేయలేమండి. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి బేసిక్ స్లాబ్ రేట్స్ వచ్చేసరికి ఈ ఫినాన్షియల్ ఇయర్కి మనకి బేసిక్స్ వచ్చేసరికి అప్ టు 4 lakhs జీరో ట్యాక్స్. సో మీరు కనుక ఒక న్యూ రిజిమ్లో అంటే 115 BAC అనే సెక్షన్ కింద కనుక మీకు తీసుకుంటే కనుక న్యూ రిజిమ్ అంటాం అనమాట. దాని కింద తీసుకుంటే కనుక అప్ టు 12 lakhs జీరో ట్యాక్స్ అనమాట. ఇక్కడ చూపించడానికి స్లాబ్ రేట్స్ 4 lakhs వరకు ఇల్లు, 4 lakhs 5 అని చెప్పి కలిగి
రిబేట్ తీసుకుంటే కనుక 12 lakhs వరకు జీరో ట్యాక్స్. మీరు ఓన్లీ శాలరీ ఇన్కమ్ అనుకోండి, ఎగ్జాంపుల్గా మీకు ఓన్లీ శాలరీ ఇన్కమ్ 12 lakhs వరకు జీరో ట్యాక్స్. దానికి బెనిఫిట్గా ఒక 75,000 to 87A కింద రిబేట్ వస్తుంది. సో ఎఫెక్టివ్గా 12,75,000 వరకు జీరో ట్యాక్స్ అనమాట శాలరీ పర్సన్. అలా కాకుండా మీరు బిజినెస్ కూడా చేస్తున్నారు, అప్పుడు మీకు స్లాబ్ రేట్ వచ్చేసరికి 12 lakhs వరకే సరిపోతుంది. ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే మనం జనరల్గా మన బైట్ చాప్టర్ కానీ లేకపోతే రీసెంట్గా గుంటూరు విజయవాడలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎవరైనా ఏది ప్రిఫర్ చేస్తారంటే ప్రెజెంటివ్ టాక్సేషన్కి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయరు, టాలీ ఈశ్వరరావు గారి దగ్గర అకౌంటింగ్ ప్యాకేజ్ కొనుక్కోరు, టాలీ ఇన్స్టలేషన్ చేసుకోరు, P&L బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయరు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం ప్రెజెంటివ్ టాక్సేషన్ తీసుకుంటాం అనమాట. సో ప్రెజెంటేషన్ ట్యాక్స్ అంటే వాళ్ళ టర్న్ ఓవర్ని బేస్ చేసుకుని అంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే 8%, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే కనుక అంటే ఓన్లీ డిజిటల్ అయితే కనుక 6% వాళ్ళ టర్న్ ఓవర్ తీసేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం వాళ్ళ ఇన్కమ్ కింద. సో ఇది మన ట్రేడర్స్కి రిటైలర్స్కి అనమాట. అలా కాకుండా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్ అనుష గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, లేకపోతే శైలజ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ప్రొఫెషనల్స్. సో అలాగే చార్ట్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ. సో వీళ్ళందరికీ ఏంటంటే 44 ADA ఈ స్కీమ్ కింద అంటే వాళ్ళ స్టాండర్డ్ లిమిట్ వచ్చేసరికి 75 lakhs, వాళ్ళ గ్రాస్ లిమిట్ 75 lakhs వరకు వాళ్ళు ఏం మెయింటైన్ చేయగలరు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయగలరు. అన్ని క్యాష్ తీసుకోకుండా ఓన్లీ బ్యాంక్ ద్వారా తీసుకుంటే కనుక. సో వాళ్ళని ఆ బ్యాంక్ స్టేట్మెంట్ బేసిస్ మీద మేము ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి 50% ఆఫ్ ది ఇన్కమ్ వాళ్ళ రిసీట్స్లో తీసేసుకుంటాం. సపోజ్ వాళ్ళకి 50 lakhs వచ్చింది అనుకోండి, 25 lakhs ఈజ్ ద స్ట్రైట్ అవే వాళ్ళ ఇన్కమ్ అనమాట. సో దాని ప్రకారం స్లాబ్ రేట్స్ తీసుకుని చేస్తాం. అండ్ అలాగే ఒక టెస్ట్ మోడల్ అండి మా క్లయింట్ అండ్ ఎక్స్పైట్స్ మెంబర్ కూడా. సో ప్లీజ్ సర్వీస్ ఇండస్ట్రీలో సర్వీస్ ప్రొవైడ్ చేసేందుకు చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తాం. అలాగే సర్వీస్ ఇండస్ట్రీ నుంచి అనేది ఇంకొక అకౌంటెన్సీ సర్వీస్ అనేది ఆల్మోస్ట్ 3 years నుంచి కరికులం వారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. 3 years నుంచి అర్థం చేసినప్పుడు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేశారో ఈ రోజు కూడా నాకు అటువంటి సో అది గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో నా స్పెసిఫిక్ కాస్ట్ వచ్చేసరికి మీ కాంటాక్ట్ లిస్ట్లో మీ ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ డాక్టర్స్ని కనెక్ట్ చేయండి. అలాగే కాంట్రాక్టర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ హ్యావింగ్ more than 5 crores turnover. అండ్ అలాగే ఎన్ఆర్ఐస్. సో ఎన్ఆర్ఐస్ నేను స్పెసిఫిక్ ఎందుకు అడిగానంటే చాలా మంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళకి ట్యాక్స్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ఆర్ఐస్ ఉంటే కనెక్ట్ చేయండి. అండ్ అలాగే సో శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత కన్నారు సార్, ఇది ఈఎస్ఐ రిలేటెడ్ కానీ లేకపోతే ఎవరైనా క్యాంప్స్ పెట్టండి సార్, ఐ విల్ ఆల్సో జాయిన్ విత్ యూ సార్. బేసిక్ సర్వీసెస్ వాళ్ళని గైడ్ చేస్తాను. సో నేను కూడా మీతో జాయిన్ అవుతాను. అండ్ అలాగే నేను కూడా మీకు ఈఎస్ఐ సంబంధించిన వాళ్ళు రిక్రూట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్, ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.